మన జీవితంలో సంతోషం కంటే దుఃఖమే ఎక్కువగా ఎందుకుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? మనం ఎంత ప్రయత్నించినా ఏదో ఒక అశాంతి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదా. అసలు ఈ బాధకి మూలం ఎక్కడుంది? ఈరోజు మనం దాని గురించే చొంలోతుగా చూద్దాం. ఉద్యోగంలో సమస్య వచ్చినా లేదా సంబంధాల్లో ఏమైనా చిక్కులొచ్చినా మనం వెంటనే మన వేలు ఇతరుల వైపో లేదా పరిస్థితుల వైపో చూపిస్తాం. చాలా సహజం కదా ఇది. మన బాధకి కారణం బయట ఎక్కడో ఉందని వెతుక్కోవడం మనందరం చేసే పనే. మరి అసలు మన బాధకు ఎవరు బాధ్యులు? ఎవర్ని నిందించాలి? సమాజాన్నా, మన చుట్టూ ఉన్నవాళ్లనా, పరిస్థితుల్నా? మనం వెతికే ఈ జవాబులు నిజంగా మనకు దారి చూపిస్తున్నాయా, లేకపోతే మనల్ని ఇంకా చిక్కుల్లో పడేస్తున్నాయా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మన కష్టాలకు కారణం సమాజమే, మన చుట్టూ ఉన్నవాళ్లే, లేదా మన తలరాతే అని అనుకుంటాం. కానీ మన ప్రాచీన బోధనలు, ముఖ్యంగా భగవద్గీతలాంటివి ఏం చెప్తున్నాయంటే, అసలు సమస్య ఇక్కడెక్కడా లేదు, బయట కాదు, మన లోపలే ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అయితే సమస్య బయట లేకపోతే ఇంకెక్కడ ఉంది? మన ప్రాచీన బోధనల ప్రకారం అసలు సమస్య మనలోనే ఉంది. దాన్ని కర్తృత్వం అంటారు. అంటే నేనే చేస్తున్నాను అనే ఒక లోతైన భావన. మన దుఃఖానికి అస్సలు మూలం, రూట్ కాజ్ ఇదేనన్నమాట. దుఃఖానికి కారణం బయట లేదు, అది లోపలే ఉంది. అది కర్తృత్వ రూపంలో ఉంది. చూడండి, ఈ ఒక్క వాక్యం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఇది ఎంత లోతైన విషయమో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ కర్తృత్వం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ప్రతి పనికి నేనే చేస్తున్నాను, ఇది నా వల్లే జరిగింది అని బలంగా నమ్మడం. ఉదాహరణకి, ఒక పని సక్సెస్ అయిందనుకోండి, నేను చేశాను కాబట్టే అయ్యింది అని గర్వపడతాం కదా, అదొక కర్తృత్వం. అదే పని ఫెయిల్ అయిందనుకోండి, అయ్యో నా వల్లే ఇలా జరిగిపోయింది అని కుంగిపోతాం. ఇది కూడా కర్తృత్వమే. అంటే గర్వం, బాధ రెండింటికీ మూలం అదే. అసలు ఈ నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ ఎక్కడనుంచి వస్తోంది? దాని మూలం నేను ఈ దేహాన్ని అనే నమ్మకంలో ఉంది. ఆలోచించండి, మనమందరం మనల్ని మన శరీరంతోనే కదా ఐడెంటిఫై చేసుకుంటాం. ఈ బేసిక్ ఐడియా నుంచే, ఈ భ్రమ నుంచే మిగతా సమస్యలన్నీ మొదలవుతాయన్నమాట. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో ఒకసారి గొలుసుకట్లా చూద్దాం. స్టెప్ 1, ఈ శరీరమే నేను అని బలంగా నమ్మడం. ఇక స్టెప్ 2, ఈ శరీరంతో చేసే ప్రతి పనిని నేనే చేస్తున్నాను అని ఫీలవ్వడం. ఆ తర్వాత స్టెప్ 3లో ఇదే కర్తృత్వం అనే భావనగా గట్టిపడుతుంది. ఇక చివరికి స్టెప్ 4, ఈ కర్తృత్వమే మన అశాంతికి, మన దుఃఖానికి కారణమవుతుంది. చూసారా ఎలా ఒకదానికి ఒకటి లింక్ అయిందో? ఇప్పుడు 2 రకాల దృక్కోణాల మధ్య తేడా చూద్దాం. ఒకటి, అహంకారంతో అన్నీ నేనే చేస్తున్నా, నేనే కర్తను అని అనుకోవడం. దీని అహంకార చైతన్యం అనొచ్చు. రెండవది, ఆధ్యాత్మిక దృక్పథం. అంటే అసలైన కర్త దైవశక్తి, నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనాన్ని మాత్రమే అని నమ్మడం. మనం చాలాసార్లు మొదటి కోవలోనే ఉండిపోతాం. కాని ఆ రెండో ఆలోచన వస్తే అహంకారమనే పెద్ద భారం దిగిపోతుంది. ఓకే, ఈ కర్తృత్వం అనే ఫీలింగ్ ఉంది, సరే. దీనివల్ల మన జీవితంలో జరిగే నష్టమేంటి? ఈ లోపలుండే భావన మన ప్రశాంతతలు ఎలా నాశనం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. కర్తృత్వ భావనతో, అంటే నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేసిన ఏ పనైనా సరే, పలికిన ఏ మాటైనా సరే, చివరికి అది దుఃఖానికే దారితీస్తుంది. ఉదాహరణకు, నేను వాళ్లకు ఎంత మంచి సలహా ఇచ్చాను అని గర్వపడతాం. ఒకవేళ వాళ్ళు వినలేదనుకోండి, ఛీ, నా మాటకే విలువ లేదు అని బాధపడతాం. చూశారా, ఆ నేనుచ్చాను అనే ఒక్క భావన మన సంతోషాన్ని, మన బాధను ఎలా కంట్రోల్ చేస్తుందో. అంతేకాదు, ఈ భావన ప్రభావం ఇక్కడితోనే ఆగిపోదు. కొన్ని తాత్విక బోధనలు ఏం చెప్తాయంటే, ఈ కర్తృత్వం ఉన్నంతకాలం ఈ అశాంతి, ఈ దుఃఖం మనల్ని వదిలిపెట్టవట. ఈ జన్మలోనే కాదు, రాబోయే జన్మల్లో కూడా వెంటాడుతూనే ఉంటుందని అంటారు. దీన్ని బట్టి ఈ విషయం ఎంత సీరియస్సో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ దుఃఖచక్రం నుంచి బయటపడే మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ అది కేవలం పుస్తకాలు చదివితేనో, ఇలాంటివి వింటేనో అయ్యే పని కాదు. దానికి కేవలం తెలివి సరిపోదు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. ఒకటి, అధ్యయనం. అంటే ఒక విషయం గురించి ఇంటలెక్చువల్గా తెలుసుకోవడం. రెండోది అనుభవం. అంటే దాన్ని నిజంగా ఫీలవ్వడం, గ్రహించడం.
విముక్తికి కేవలం ఇన్ఫర్మేషన్ సరిపోదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనుభవం నుంచే వస్తోంది. ఈ మార్పు ఎంత లోతైనదో ఈ వాక్యం చెప్తుంది. నిజమైన అవగాహన దేహరహిత, మనోరహిత మరియు ప్రపంచరహిత స్థితిలో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఏంటి? అంటే మనల్ని మనం ఈ శరీరం, ఈ ఆలోచించే మనసు, ఈ బయట కనిపించే ప్రపంచం, వీటన్నింటికీ అతీతమైన ఒక శక్తిగా తెలుసుకోవడం. ఇది మన సాధారణ స్పృహ స్థాయిని దాటిన ఒక ఉన్నత స్థితి అన్నమాట. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, నేను చేస్తున్నాను అనే భారం, ఆ గర్వం, ఆ బాధ ఇవేవీ లేకుండా జీవిస్తే ఎలా ఉంటుంది? ప్రతి పని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక నది ప్రవహించినట్టు సహజంగా జరిగిపోతుంటే ఆ స్వేచ్ఛ ఎలా ఉంటుంది? దీని గురించొక్కసారి ఆలోచించండి.